వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని డీఎస్పీగా నూతన బాధ్యతలు చేపట్టిన మర్రిపాటి హేమలత. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుంది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు. మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను అరికడతామని తెలిపిన రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు. విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా పోచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్న ఈటెల పేదల భూములు కబ్జా చేశారంటూ బ్రోకర్పై దాడి. మైబాద్ జిల్లాలోని అనంతారం గ్రామంలో సీసీ రోడ్డు మరియు మల్యాల గ్రామం చౌక్ల తండాలో సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ మరియు డీసీసీ అధ్యక్షులు భరత్ చంద్రారెడ్డి, వీరితో పాటు శ్రీనివాస్, బాలు మిగిలిన కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోన్ అడ్డు ఉంటుంది. ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు బత్త పెట్టి తర్వాత సిడిఎఫ్ నిధుల నుంచోనే సీసీ రోడ్లకు మన ఎమ్మెల్యే గారు 5 లక్షలతోటి మనకు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, భరత్ బాబు గారికి, మురళీ బాబు గారికి, ఉపేందర్ రెడ్డి గారికి, మరి కాంగ్రెస్ నాతోటి వార్డు కౌన్సిలర్లకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గ్రామ పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు చేపట్టవలసిందిగా కోరుతున్నాను. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతరం వార్డు కౌన్సిలర్, స్థానిక వార్డు కౌన్సిలర్ నాగమణి సీను గారు వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చంద్రెడ్డి గారు, అదేవిధంగా జన్నారెడ్డి మురళీధర్ రెడ్డి గారు,
ఉపేందర్ రెడ్డి గారు, మన కౌన్సిలర్లు పోతురాజు గారు, పూజ్య బండెంకన్న గారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనంతరం గ్రామస్తులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతరం గ్రామంలో 5 లక్షల రూపాయలతోటి స్పెషల్ డెవలప్ కూడా ఉంది. ఇక్కడ తాగునీటి ఎద్దడి కూడా ఉండడంతోనే అమృత్ 2.0లో విలీన గ్రామాలకే మొత్తం 27 కోట్ల రూపాయలతోటి తాగునీటి ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి శంకుస్థాపన కూడా జరిగింది. పనులు వేగవంతంగా, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకుంటూ మనకు మహబూబాద్ పట్టణానికి తలమానికమైనటువంటి అనంతరం గ్రామాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మన జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ సొంత గ్రామం. ఈ గ్రామం ప్రత్యేక గ్రామం మనకు తెలుసు. అందుకే ఈ గ్రామాన్ని ఒక మంచి చూపుతోటి బాగా అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మొన్న నేను కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక రోడ్డు చెప్పారు. ఆ రోడ్డును కూడా ఈ సంవత్సరం వచ్చే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో పెడతానని చెప్పేసి మీ అందరికీ ఇక్కడ మీకు ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు కూడా ఇబ్బంది అవుతుందని మొన్న కొంతమంది ఇక్కడ కార్యకర్తలు చెప్పడం జరిగింది. నేను డిఈ గారితో మాట్లాడి రోజంతా మనుషుల్ని పెట్టించాను. అయితే మనకు రజాలిపేట దగ్గర కొంచెం మట్టి ఎక్కువ పూడుకుపోవడం వలన అది ఇబ్బంది అవుతా ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ పూడిక కూడా తీసివేస్తానని చెప్పేసి మనకు నెక్స్ట్ విడతలో నీళ్ళు వచ్చినప్పుడు తప్పగా మన అనంతరం గ్రామాన్ని కూడా నీళ్ళు వచ్చే విధంగా నేను చేస్తానని చెప్పేసి మరొక్క మారు ఈసారి రాబోయే ఎలక్షన్లలో ప్రజలు కోరుకున్న నాయకుడికి ఇక్కడ ఈసారి జన్నారెడ్డి భరచంద్రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి టికెట్లు ఇచ్చి ఇంకా అభివృద్ధి చేసుకునే విధంగా చేద్దామని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన అనంతరం గ్రామవాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కర్నూలు జిల్లా అదోని మండలం మదనపల్లికి చెందిన హరికృష్ణ లక్ష్మి మొదటి కూతురు మర్రిపాటి హేమలత బీటెక్ తర్వాత బెంగళూరులో 3 సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి 2022 గ్రూప్స్కి ప్రిపేర్ అయి మొదటి పోస్టింగ్లోనే డిఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. మదనపల్లిలోనే మొత్తం చదువు మదనపల్లి తిరుపతిలో పూర్తయింది. అందుబాటులో ఉంటారని హామీ ఇస్తున్నాను. ఆదోనిలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్నైనా ట్యాకిల్ చేసే విధంగా, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేసే విధంగా చూస్తానని హామీ ఇస్తున్నాను. ఫస్ట్ పోస్టింగ్. ఇంకా ఈ సబ్ డివిజన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని వాటన్నిటిని పోలీసుల నుండి వాళ్ళు చేయగలిగేవి ఏమైనా ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేస్తానని చెప్తున్నాను. రావడం కాబట్టి ఇంకా నేను పూర్తిగా సబ్ డివిజన్ గురించి తెలుసుకొని వాటి మీద పూర్తి అవగాహన తెచ్చుకొని దాన్ని తగ్గట్టు యాక్ట్ చేస్తాను. యువత చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా వాళ్ళకి ఏ స్ట్రీమ్లో అయితే వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో అది కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఒక మంచి కెరీర్ ఆపర్చునిటీస్ వెతుక్కొని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రజలు పోలీసులకు సహకరించి పోలీసులు పెట్టిన షరతులని పాటించడం వల్ల ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు. పోలీసుల సహకారంతోనే ప్రజల సహకారంతోనే పోలీసులు కూడా తమ కర్తవ్యాన్ని 100% నిర్వర్తించగలరు. నా పేరు హేమలత, 22 గ్రూప్ 1 ఆఫీసర్. దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్ట్. జనగామ జిల్లా ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని వడ్లకొండ గ్రామంలో తమ పేర్లు జాబితాలో రాలేదని పలువురి గ్రామస్తులు ఆవేదన. టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, పోలీసుల చొరవతో వెనక్కి తగ్గిన ఇరువురు వర్గాలు. నామాల సురేష్, కాసర్ల ఉపేందర్, వల్లాల నరేందర్ చేసుకోమని చెప్తున్నాము. ఇది నిరంతర ప్రక్రియ, ఇప్పటికే క్లోజ్ అయిపోతున్నది. రేపటి నుంచి లేదు అనేది కాదు. దయచేసి అందరూ
జీవోలో సర్వే చేసిన పేదల ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ డిమాండ్. 58 జీవోలో సర్వే చేసిన పేద ఇండ్లకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, ఇంటి నెంబర్లను కేటాయించాలని, కరెంటు సౌకర్యం కల్పించాలని, రోడ్లు, డ్రైనేజీ, స్కూల్ తదితర మౌలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా, అనంతరంపై డిమాండ్లతో కూడిన వినతి పత్రం అదనపు కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోపోకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. అనంతరం ధర్నాకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ భట్టు చైతన్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మైబాద్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ హలవత్ లింగన్న మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్న ప్రతి పేదవాడికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవాడికి పట్టాలు ఇస్తామని 58 జీవోను తీసుకురావడం జరిగింది. గత కేసీఆర్ ప్రభుత్వం 58 జీవో కింద 120 గజాల వరకు స్థలం ఎవరైతే ఉంటుందో పేదలు వేసుకున్నటువంటి ఇళ్లకు మొత్తం మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా మహబూబాద్ పట్టణంలో సుమారుగా 33,000 మందికి పైగా మా ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తులు పెట్టుకోక, ఆ దరఖాస్తులను ప్రభుత్వము రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించిన తర్వాత కొంతమందికి సుమారుగా ఒక 30% పట్టాలు ఇచ్చి 70% పట్టాలు ఇప్పటికీ ఇవ్వకుండా దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పట్టాలు లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి ప్రజాపాలన ద్వారా చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలు ఏవైతున్నాయో 6 పథకాలకు పేద ప్రజలు అనర్హులుగా మారుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మహబూబాద్లో కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ 6 పథకాలు అమలు కావాలంటే ఇంటి నెంబర్ కావాలంటున్నారు. ఇవాళ ఉచిత కరెంటు కావాలన్నా ఇవాళ ఇంటి నెంబర్ కావాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి వెంటనే 58 జీవోలు సర్వే చేసినటువంటి పేదల ఇళ్లకు ఏదైతే మీరు సర్వే చేశారో ఆ సర్వే చేసిన ఇళ్లకు వెంటనే పట్టా ఇవ్వాలని చెప్పేసి, ఇంటి నెంబర్లు కేటాయించాలని, ఆయా కాలనీలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్యలు ప్రధానంగా కరెంటు, నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్పేసి ఏదైతే మీరు అంటున్నటువంటి ప్రకారంగా ఇవాళ కేసీఆర్ పట్టా ఫోటో ఉందని చెప్పేసి మీరు ఆఫ్ చేసినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు ఇచ్చిన కొన్ని ఇచ్చారు, కొన్నిటిని ఆపారు. కాబట్టి వాటిని తక్షణమే మీరు రేవంత్ రెడ్డి ఫోటో పెడతారా లేక బట్టి విక్రమార్క ఫోటో పెడతారా, ఎవరి ఫోటో పెడతారో తెలియదు. కానీ వెంటనే పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, ఆ పట్టాలు ఇచ్చి ఇంటి నెంబర్లు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదా దశల వారీగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. కర్నూలు మండలం ఈతాండ్రపాడు గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామం ఎంపిక కావడం సంతోషంగా ఉందని బీతాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జయన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆకెపోగు జయన్న మాట్లాడారు. ఈ సందర్భంగా బీతాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జయన్న మాట్లాడుతూ 4 ఏళ్ల పాలనలో 4 కోట్లతో బీతాండ్రపాడు గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడం జరిగిందని, ఈ గ్రామానికి ఇంకా ఎంతో సేవ చేయాలని ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోపాల్, విజయముడు రాముడు, పూల రామకృష్ణ, బీఎస్పీ నాయకుడు వసుములయ్య తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ సహకారంలో
ఈ పనులు చేయడానికి అందరూ సహకరించినందుకు మా గ్రామము మరి ముఖ్యంగా ఆదర్శ గ్రామం అయ్యి ఉత్తమ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి కూడా ఢిల్లీ పెద్దలు గౌరవనీయులు మమ్మల్ని గుర్తించి మరి వాళ్ళ పిలుపు వచ్చినందుకు కూడా వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా గ్రామంని ఢిల్లీ వరకు మరి ఒక పేరు వచ్చిందంటే మా గ్రామానికి మా పెద్దలకు మాకును ఎంతో మరి సంతోషమని కూడా మీడియా సోదరులకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా గ్రామాన్ని ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మీ తాండ్రపాడు సర్పంచ్ ఆకెపోగు జైన్ మీ తాండ్రపాడు పంచాయతీ దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. 4 సంవత్సరాల కాలంలో పూర్తి పనులు చేపట్టడంలో మా గ్రామానికి ఎన్నో మరి గ్రామ పంచు ద్వారా తాగునీటి సమస్యలను డ్రైనేజీ సమస్యలను మరి చేయడం ద్వారా మా గ్రామానికి చేసిన ఈ పనులన్నిటి ద్వారా మా గ్రామం ఎంతో మరి ఆదర్శ గ్రామంగా చేసినందుకు మా గ్రామంలో ఉన్న సమస్యలన్నిటినీ మరి ఇవన్నీ పరిశీలించనే అవకాశం ముందుగా ప్రజలు మాకు ఇచ్చిన అవకాశం మేరకు ఈ 4 సంవత్సరాల కాలంలో మా గ్రామమును ముఖ్యంగా నీటి కొరత లేకుండా చేయడం దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి కాలనీలో పైప్ లైన్ ఇచ్చి ఇంటింటి కుళాయిలు ఇచ్చి నీటి కొరత లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగాను చాలా చోట్ల కూడా మరి స్తంభాలు తెచ్చి పాతి అదేవిధంగా ఆ లైట్లు వేయడం కూడా మరి చాలా చోట్ల సమస్యను కూడా తీర్చడం కూడా జరిగింది. సీసీ రోడ్లు కూడా ఈ 4వ సంవత్సరంలో దాదాపుగా ఒక 600 మీటర్లు పైబడిగా కూడా సీసీ రోడ్లు కూడా వేసినాం. డ్రైనేజ్ కూడా చాలా వరకు పూర్తి చేయడం కూడా జరిగింది. మా గ్రామంలో పెద్దల సహకారము అన్ని పార్టీల సహకారంతో మా గ్రామాన్ని ఆదర్శ గ్రామముగా మరి జిల్లా అధికారులు మా గ్రామంలో చేసిన పనులన్నీ పరిశీలించి ఏ సర్పంచులైతే మరి ఎంతగా పని చేసినారనేది దాన్ని మేరకు మా గ్రామము దాదాపుగా సంవత్సరానికి ₹1 కోటి ఫండ్స్ ద్వారా దాదాపు ఇప్పటికీ 4 కోట్ల పని కూడా చేసి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఎక్కడ పని చేసినది కూడా మాకు ఏ సమస్య ఉంది అనేది కూడా మాకు బాగా అవగాహన ఉండే మరి ఈ సమస్యలన్నిటిపైన మరి ఈ అమౌంట్ని కూడా ఉపయోగించుకొని మరి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అలాగనే పెద్దలు సహకారంతో ఈరోజు గత అపోజిషన్ పార్టీ ఉన్నా కూడా గ్రామానికి అభివృద్ధి పాటుపడినామంటే కేవలం ఒకే ఒక వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గంలో మాకు అండగా ఉన్నందుకు ఈ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకున్నందుకు ఎంతో మేము గర్వంగా మరి గర్వపడుతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా అన్న అయినంటి బీఎస్పీ హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో సేవాలాల్ సేవా హన్మకొండ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కూనుప్ సోతు మురళీ నాయక్ మరియు వరంగల్ జిల్లా కన్వీనర్ ఇస్లావత్ మోహన్ నాయక్, సేవాలాల్ విద్యార్థి సేవ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాంకడోత్ అశోక్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ విద్యార్థి సేవా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సేవాలాల్ విద్యార్థి సేన హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా బానోత్ సుమన్ నాయక్, వరంగల్ జిల్లా కన్వీనర్గా బోక్యా చరణ్ నాయక్, కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులుగా ఇస్లావత్ వీరన్న, కాకతీయ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు బోడరాజు నియమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేయవలసిందిగా ఆయన సూచించారు. కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ వెంకట్ నాయక్, బానోత్ దేవేందర్ నాయక్, సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క वार्षिक प्रणाली का बजट में एक 91 व्यक्ति खतरा उनको तो दिल्ली की लेकर करता दमिल रहा लेने के रहे अपन पीसा गेटे तम पूछ रहे कोई
वो पिसा पुंचर वासो अब डिमांड करे आवश्यक विद्यार्थी महाराज के सेवालाल जय सेवालाल सेवालाल महाराज की सेवालाल महाराज की सेवालाल महाराज की सेवालाल विद्यार्थी सेना महाराज की ఉద్యోగాలు కానివ్వండి, ఇలాంటి నోటిఫికేషన్లు కానివ్వండి, ఇక్కడ చెప్పుకుంటూ పోవాలంటే ఫీజు రీంబర్స్మెంట్స్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, మన ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మన గిరిజన విద్యార్థులకు ఏంటంటే ఒక అందిపుచ్చని ద్రాక్ష లెక్కనే మనకి ఏంటంటే చూపిస్తా ఉన్నది. రావాల్సిన హక్కులు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు. విద్యార్థులకు రావాల్సిన నోటిఫికేషన్లు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు. అందుకు అనుగుణంగా ఈ రోజు ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో సేవాలాల్ విద్యార్థి సేన అని చెప్పేసి కమిటీలు నిర్వహించడం జరిగింది. సేవాలాల్ విద్యార్థి సేన అని చెప్పేసి హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా బానోతు సుమన్ నాయక్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య చరణ్ అని చెప్పేసి వరంగల్ కన్వీనర్ గా ఇస్లావత్ వీరన్న కేయూ ప్రెసిడెంట్ కాకతీయ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్య శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ కేయూ, బోడరాజు ఉపాధ్యక్షుడు కేయూ, మాలోతు యశ్వంత్ నాయక్ ని కేయూ కో కన్వీనర్, ముఖ్య రాకేష్ కేయూ వర్కింగ్ ప్రెసిడెంట్, బి రాకేష్ కేయూ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ బాధ్యతలు అయితే మీకు ఎందుకు అప్పచెప్పడం జరిగిందంటే సేవాలాల్ సేన పక్షాన, సేవాలాల్ విద్యార్థి సేన పక్షాన రానున్న రోజులలో ఏంటంటే తప్పకుండా మీరు విద్యార్థులపై జరుగుతున్న ఏమేమైతే దాడులు అయితే ఏమైతే ఉన్నాయో, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఏమైతే ఉన్నాయో, ఫీజు రింబర్స్మెంట్స్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, నోటిఫికేషన్లు కానివ్వండి, ఆ పరంగా ఏంటంటే సేవాలాల్ విద్యార్థి సేన నాయకులుగా, ఒక సైనికులుగా గవర్నమెంట్ కి సరి అయిన రీతిలో తప్పకుండా ఏంటంటే న్యాయపరంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ రోజు ఈ కమిటీలు నిర్వహించడం జరిగింది. తప్పకుండా వీరినైతే తప్పకుండా ఏంటంటే నియమించడం జరిగింది కదా, వీరు సరి అయిన పద్ధతిలో కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని, మన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా రజాకార్. రజాకార్ల దురగాతాలను ఎదిరించుకోవడానికి ప్రజలే సాయుధాలై కథన రంగంలో దిగిన యథార్థ కథ ఇది. చరిత్ర పుట్టలో దాగిన ఈ నెత్తురు జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిన సినిమా రజాకార్. నిజాం హయాంలో జరిగిన మరణోహోమాన్ని, హిందువులపై జరిగిన దౌర్జన్యాలను, బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు ప్రజలే సాయుధాలై ఎలా పోరాటం చేశారో ఈ రజాకార్ సినిమాలో చూపించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో అనేక వ్యయ ప్రాసాలకు ఓడ్చి ఆర్థిక నష్టాలు ఎదురైనా భయపడకుండా గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించిన గొప్ప సినిమా రజాకార్. సినిమా ఈ నెల 24 నుండి ఓటీటీ వేదికగా ఆహా యాప్లో ప్రసారం కాబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నా, ముఖ్యంగా ప్రతి హిందువు తప్పకుండా ఈ మూవీ చూడాలని కోరుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. చాలా మంది స్వచ్ఛందంగా వెళ్ళి ఈ మూవీని చూసే ప్రయత్నం చేశారు, చూపెట్టే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా, అనేక సందర్భాల్లో వార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఇవాళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ సినిమాను తీయడం జరిగింది. చాలా కష్టపడ్డది మూవీని చేయడానికి. ఈ నెల 24 నుండి ఓటీటీ వేదికగా ఆహా యాప్లో ఈ మూవీ రాబోతున్నది. దీన్ని ప్రతి ఒక్క తెలంగాణవాది, ప్రతి ఒక్క హిందువు ఈ రజాకర్ మూవీని తప్పకుండా కుటుంబ సమేతంగా చూడాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే తెరమరుగైనటువంటి నిజమైన తెలంగాణ పోరాట చరిత్రను మనం తెలుసుకోవాలి, రాబోయే తరాలకు అందించాలని ఒక మంచి ఆలోచన ఇటువంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ సకుటుంబ సమేతంగా చూడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై. పాలకుర్తి మండల కేంద్రంలోని విష్ణూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో రసభాస. ఒకే ఇంటిలో 4 ఇండ్లు కేటాయింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, యువకులు. అర్హులైన నిరుపేదలకు ఇల్లు కేటాయింపులో అన్యాయం జరిగిందని, ఎన్నిసార్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్న మా పేర్లు లిస్టులో రావడం లేదని గ్రామస్తుల ఆవేదన. గ్రామ పెద్దలు జోక్యంతో సద్దుమణిగిన వివాదం. ఎంటర్ చేయడానికి కూడా అయిపోయినాయి అంటే ఏంటన్నట్టు అంటే అది ప్రైమరీ మొదటి దశలో స్క్రూటినీ జరిగి
అది జరిగింది. నేను దరఖాస్తు ఓకే, మీరు చెప్పిన విధంగా ఏమైనా మిస్ అయ్యారంటే దరఖాస్తు ఇవ్వండి. ఖచ్చితంగా మీరు వాటిని జరుగుతుంది కాబట్టి మిస్ అయినట్టు పెద్ద చెప్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళ దరఖాస్తు ఇవ్వండి అందరూ. రాజస్థాన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.